అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సో రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు ఆర్పీఎఫ్, అలాగే ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు అయితే చేపట్టారు. మరి ఇందులో ఎంత పట్టుబడింది, అసలు అందులో ఉంది ఏంటి, చాక్లెట్స్ రూపంలో తరలిస్తున్నారు, మరి దీనికి తగ్గ కారణాలు ఏంటో అసలు సార్ ఉన్నారు కనుక్కుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా మీరు తనిఖీలు చేపడుతూనే ఉన్నారు, కానీ పక్కా ఇన్ఫర్మేషన్ తో ఇలాంటి పట్టుకోవడం, అలాగే వీటి మీద అవగాహన లేక చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు సార్, ఇందుకు గల కారణాలు ఏంటి? అసలు అంటే తరలిస్తున్నారు, పట్టుబడుతున్నారు, అయినా అవగాహన ఎవరికి రావట్లేదు. లేదమ్మా, ఇది మనకి ఈ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళంతా కూడా మన స్టేట్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళందరూ కూడా ట్రైన్స్నే ఎక్కువగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్కి ఉపయోగించుకుంటున్నారు. అందు గురించే మన స్పెషల్గా మన ఐజీ రవికృష్ణ గారు కానీ, జిఆర్పి డిఐజీ సత్యేష్ బాబు గారు కానీ, తర్వాత మన ఎస్పీ గారు రాహుల్ దేవ్ సింగ్ గారు కానీ, అందరూ కూడా ఈ ట్రైన్స్లోనే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దీన్ని మనం అరికట్టాలి, ఒక ఛాలెంజింగ్గా తీసుకుని ఈ ట్రైన్స్లో ట్రాన్స్పోర్ట్ కాకుండా చూడమని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని మీదట మా ఇన్స్పెక్టర్స్ ఐఆర్పి రమణ ప్లస్ ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ బేగు, మన లోకల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, వీళ్ళంతా కూడా వాళ్ళు ఎన్ని పనులు ఉన్నప్పటికీ వాళ్ళ స్టాఫ్ని ఈ ట్రైన్స్లో పార్టీల కింద పెట్టి రెగ్యులర్గా చెక్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా కొంచెం ఎక్కువగానే రైడ్స్ చేయడానికి ఎక్కువగా స్టాఫ్ని కేటాయించి కొంచెం ఉధృతం చేస్తాం, పట్టుకుంటాం అమ్మా. ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అని మాత్రమే పెట్టారు, ఇప్పుడు ఓన్లీ ట్రైన్స్ మాత్రమే చెక్ చేస్తున్నారు. అంటే బస్సుల్లో కానీ అలాంటి వాటిల్లో తరలించడానికి గ్యారంటీ ఏంటి? అండ్ నెక్స్ట్ పక్క దేశాల నుంచి, అంటే పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువ తరలిస్తున్నారు అంటున్నారు. ఏపీలో దొరుకుతుందా సార్? ఏపీలో ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏపీలో అయితే మనకి ఈ కల్టివేషన్ అనేది, మన పంట పండించడం అనేది ఆగిపోయింది. అక్కడ మనకి ఈగల్ టీమ్ సెపరేట్ ఇంట్రెస్ట్ తీసుకుని ఎక్కడైతే పంటలు పండిస్తున్నారో వైజాగ్ రూరల్ జిల్లాల్లో అన్నిటిని కూడా అదంతా ఎరాడికేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మనకి ఒరిస్సా స్టేట్ నుంచి ప్లస్ అదర్ మనకి ఇంకా పైన ఉన్నటువంటి బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఈ స్టేట్స్ నుంచి ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మన స్టేట్లో అయితే ఈ కల్టివేషన్ అంతా ఆగిపోయింది. ఫర్దర్గా ఈ టీమ్స్ అన్ని పెట్టి ట్రైన్లోనే కాకుండా అదర్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా కార్లు, బస్సులు అవి కూడా ఎక్కువ చెక్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా లాట్ ఆఫ్ క్వాంటిటీ మనం సీజ్ చేయడం జరుగుతుంది. మనకి ల్యాండ్ ఆర్డర్ పోలీసు అన్ని చోట్ల కూడా ఇదే రకంగా మనం కొంతకాలం ఇంటెన్సివ్గా మనం రైడ్లు చేసినట్టయితే, ఇంటెన్సివ్గా మన చెక్కింగ్లు జరిగినట్టయితే తొందరలోనే ఈ మత్తు అమ్మవారి నుంచి మనం ఫ్రీ చేయగలిగాం సొసైటీని. ఇంతకుముందు నార్మల్గా తరలించేవాళ్ళు ఇప్పుడు కొత్త రకాలుగా, అంటే చాక్లెట్స్ రూపంలో కానీ, బిస్కెట్ల రూపంలో కానీ ఇలా తరలిస్తూ ఉన్నారు. సో వీటిని పట్టుకోవడానికి ఎటువంటి మీరు ఏర్పాటు చేస్తున్నారు? అంటే గట్టిగా నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు? మనకి ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించి ఇలా చాక్లెట్ రూపంలో మాడిఫై చేసి పంపించడం అనేది లేదు అసలు. ఎక్కువగా మనకి చాక్లెట్స్ అన్నీ కూడా నార్త్ ఇండియా, ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, బీహార్ ఈ స్టేట్స్ నుంచి మనకి వచ్చేవాళ్ళే తీసుకొస్తున్నారు. ఆ లేబుల్స్ని కూడా చూస్తుంటే మనకి హిందీలోనే ప్రింట్ అయి ఉంటాయి చాక్లెట్ మీద మనకి పేర్లు ఇవన్నీ కూడా. దాన్ని బట్టి చూస్తుంటే అవుట్ ఆఫ్ స్టేట్లోనే ఈ గంజాయిని మాడిఫై చేసి మెల్ట్ చేసి చాక్లెట్ రూపంగా తయారు చేసి తీసుకొస్తున్నారు. కాబట్టి మనం ఆ స్టేట్స్లో కూడా ఇన్ఫర్మేషన్ నిఘా పెట్టి ఎక్కడెక్కడి నుంచి జరుగుతున్నాయో ఆ స్టేట్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ద్వారా మనం దీన్ని ఆపించేదానికి ప్రయత్నం చేయొచ్చు. సార్, ఇప్పుడు మీరు పట్టుకున్న ముద్దాయి ఎక్కడి నుంచి వస్తున్నారు, డీటెయిల్స్? ఈ అబ్బాయి వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నాడు, చెన్నై వెళ్తున్నానని చెప్తున్నాడు. అంటే దేనికి వెళ్తున్నారో అంటే లేబర్ వర్క్స్ చేసుకోవడానికి వెళ్తున్నారు. కాకపోతే ఈ తీసుకెళ్ళిన క్వాంటిటీ అక్కడ సేల్ చేసి అక్కడ అమ్ముకుని దాన్ని డబ్బు చేసుకునేదానికి అతను వెళ్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఆ విధంగా వెళ్ళే వాళ్ళందరినీ కూడా చెక్ చేస్తాం. ఇక్కడ మనకి సబ్టైజ్ చేసి ఇక్కడ మన రైల్వే స్టేషన్లోనే ఆఫ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడే ఇన్ఫర్మేషన్ వచ్చి పక్కా ఇన్ఫర్మేషన్తోనే వాళ్ళని ముద్దాయిని పట్టుకున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే చాక్లెట్స్ రూపంలో ఈ గంజాయిని తరలించడం అనేది కూడా ముఖ్యంగా చూస్తూనే ఉన్నాం. ప్రజెంట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పక్కా ఆర్పీఎఫ్ అలాగే ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా పక్కగా తెలుసుకొని వాళ్ళని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.